ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. దేశ తొలి ప్రధాని నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నాయకుడిగా మోదీ నిలవనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రస్తుత కేబినెట్ చివరి సమావేశం జరిగింది. ప్రస్తుత లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తనతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలు సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి సూచించారు. 2014లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి 400 పార్ అంటూ నినదించి 240 స్థానాలకే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 32 స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలకున్న 53 మంది ఎంపీ మద్దతుతో ప్రధాని మోదీ మూడోసారి హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు.